శ్రీపాదరాజం శరణం ప్రపంచే అధ్యాయం 2 శంకరభట్టునకు సిద్ధేంద్ర యోగేంద్ర దర్శనం. ఈ అధ్యాయ పారాయణం వలన ఇతరులకు చెప్పుకోలేని మనోవ్యాధులను మనోక్లేశములను పరిహరించును. నేను అనగా శంకరభట్టును మరుత్వములైనందు కలిగిన వింత ఆ అనుభవములను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గమధ్యంలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరిని ఏమీ యాచించకుండానే నాకు భోజనం సిద్ధించేది. ఇది ఒక అపూర్వ అనుభవం. పాండ్యదేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు అనిపించింది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అతడు ఈశ్వర దర్శనం అయిన తర్వాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది. అందు శ్రీ సిద్ధేంద్ర యోగి అనే మహాత్ములు ఉన్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజము కంటే కూడా తేలికగా అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది. కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించింది. కరుణాంతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాద శ్రీ వల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించినారు. శ్రీ యోగివర్యులు ఈ విధంగా సెలవిచ్చినారు. నాయన శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగము మహామహిమాయుతమైనది. పూర్వము దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా చంపివేసినాడు. తపస్సులో ఉన్న వానిని చంపడం వలన దేవేంద్రుడు కళావిహీనుడైపోయినాడు. తన పాప ప్రక్షాళనం కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలములు సందర్శనం చేసినాడు. పాండిదేశంలోని ఈ కదంబవనము నందలి శివలింగము మహాశక్తివంతమగుట వలన ఇంద్రుడు కదంబవనము చేరుసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహము అకస్మాత్తుగా తొలగిపోవడం వానికి ఆశ్చర్యాన్ని కలుగజేసినది. ఈ క్షేత్రంలో ఏదో గొప్పతనం ఉన్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగము కనిపించింది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధముగా అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగము. ఆ శివలింగము సమస్త పాపహరము, సర్వమంగళప్రదము. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనము సాధ్యము. అయితే శ్రీ దత్తప్రభువులు భక్తులకు అయోచితముగా అప్రయత్నంగా పుణ్యపురుషుల సంగమము పుణ్యస్థల సందర్శనం కలుగుతూ ఉండును. నేను తిరిగి శ్రీ సిద్ధేంద్ర యోగేంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధ యోగేంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనములకు పొమ్మన్నది. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళేసరికి అక్కడ బహుసుందరమైన శివాలయం ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయము కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వర ఆలయం అని, నేను ఉన్నది మధురానగరం అని తెలిసినది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధ యోగేంద్రుల ఆశ్రమం వద్దకు వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయు జనసమూహంతో నిండి ఉన్న పట్టణ ప్రాంతముగా కనిపించినది. ఎంత వెతికినను ఆ యోగేంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీ వల్లభుల దివ్యనామస్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయమాయను, చీకటి పడుచుండెను. నా వెనక నుండి కాంతి ప్రసారం ఒకటి పొచ్చుచుండట గమనించి తిని. నేను వెనకకు తిరిగి చూచినప్పటికీ 3 తలలు కలిగిన ఒక పెద్ద సర్పం ఒకటి నా వెంట వచ్చుచుండెను. 3 తలలకును 3 మడులు ఉన్నవి. ఆ మడుల నుండి కాంతి ప్రసారం జరుగుచుండెను. నేను భయముతో నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పము కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నముగా శ్రీపాదుల వారి దివ్యనామము వచ్చుచుండెను. అట్లే అప్రయత్నంగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామమును ఉచ్చరింపబడుచుండెను. నేను ఎట్టికేలకు శ్రీసిద్ధ యోగేంద్రుల ఆశ్రమం చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పమును ఆ కాంతియును కూడా అదృశ్యమైనది. శ్రీ సిద్ధ యోగేంద్రులను అత్యంత కరుణతో ఆదరించి వేయించిన వేడివేడి శనగలు అరటి ఆకులు నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించితిని. నేను భోజనము చేయుచున్నను గుండె దడ తగ్గలేదు. శ్రీ సిద్ధ యోగేంద్రులు ప్రేమతో నా కుడిదొమ్మును నిమిరిరి, తదుపరి ఎడమరొమ్మును నిమిరిరి. ఆ తర్వాత తమ దివ్యహస్తములతో నా శిరస్సును స్పృశించిరి. నేను గుండె దడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏదో దుష్టవాయువులు బయలువెడుచున్నట్లు అనిపించినది. నా మనసు నుండి నిండి ఉన్న చెడ్డ ఊహలు దుష్ట సంకల్పములు బయటకు పోవచ్చున్నట్లు అనిపించినది. నా శరీరమంతయు ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్టు ఉండెను. శ్రీదత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహము సంపాదించుటకు కావలసిన యోగ్యతలు. అప్పుడు శ్రీ సిద్ధ యోగేంద్రులు ఈ విధముగా సెలవిచ్చిరి. శంకరభట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు.
నీకు ఈ రకమైన అనుభవం ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారు ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమునకు వెనకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టి అని భావించుటయే మాయ, అంతయును చైతన్య స్వరూపము. శ్రీ దత్తప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానము భూతకాలముగాను మారవచ్చును, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్తప్రభువుల చైతన్యము నిత్యవర్తమానము, గతములో జరిగినది, ప్రస్తుతం జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోవున్నది అంతయును వారి సంకల్పం అనుసరించే ఉండును. ఒక విషయం జరుగుటకు కానీ జరగకుండా ఉండుటకు కానీ వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు కానీ శ్రీ దత్తప్రభువుల యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పంలో సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతం శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమును అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును సంగ్రహించటలో వారు విపులులైరి. కురుపురమునందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానమును పొందేదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారు కరుణను పొందవలెనన్న మనలోని అహంకారం నశించవలెను, అన్ని రకముల మదములను క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును వారి అనుగ్రహమును వారి యథార్థ స్థితియును మనకు అవగతమగును. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఈ శివలింగము ధనంజయుడను ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరిచి అక్కడ ఒక నగరమును నిర్మించి దానికి మధురా నగరం అని నామకరణం చేశాను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికి పుత్ర కామేష్టి చేయగా ఆ యజ్ఞ గుండము నుండి అయోనిజనిగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతి నది ఈ మధురా నగరమును మరింత పవిత్రపరుచుతున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహావైభవపేతముగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణము జరిపించెను. శ్రీ సిద్ధ యోగేంద్రుల వారి విధముగా సెలవిచ్చిరి. నాయన శంకరభట్టు, సృష్టినందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనములు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనము వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును. స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు పుణ్యకరముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకరముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మల యందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును. ఆ పుణ్యము వృద్ధి నుండి పాపము క్షీణించిననే గాని శ్రీ దత్తప్రభువుల వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాల కర్మ కారణ వశమున రకరకములైన సంఘటనలు జరుగుచుండును. శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృప వలనని నీవు ఇచ్చటికి రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల వారి దివ్య చరణములను వదలకూడదనియు ఎప్పుడూ కురుపురమునకు చేరుదనా అనియు మనస్సులో తహతలాడుచుంటిని. మరునాడు ఉదయమున మేల్కొనగానే నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. ఏలనన నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుప్రక్కల జనసంచారము లేదు. రాత్రి యందు నేను శ్రీ సిద్ధియోగేంద్రుల ఆశ్రమంలో నున్నదంతయు భ్రమ మాత్రమేనా అని మనసును సందేహము పొడగొట్టెను. శ్రీ సిద్ధయోగేంద్రుడు మాయివ్య దక్షుడా మాంత్రికుడా అని అనుమానములు కలగసాగాను. శ్రీ సిద్ధయోగేంద్రుడు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్యులు నా కర్ణపుటముల యందు మారుమ్రోగసాగాను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితుల్లో ఉంచినందుకు శ్రీపాద శ్రీ వల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలంచితిని. మనసులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూట ముల్లే సర్దుకుని తిరిగి ప్రయాణం సాగించితిని. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూసితిని. నాకు ఆకలి బాధ ఎక్కువాయను. నేను బ్రాహ్మణులను. బ్రాహ్మణుల ఇంట తప్ప వేరొక చోట భుజించాలను. సంభారములు ఎవరైనా సమకూర్చిన ఎడల స్వయంపాకము చేసుకుని భుజించేదనని తలచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమోనని సందేహము కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరనూ లేరు. మీకు అభ్యంతరం లేని ఎడల మా నుండి పండ్లు పుట్టతేనె స్వీకరించవలసిందిగా చెప్పాను. మార్గ మధ్యే శూద్ర వధాచరేత్
అని ఉన్నది కనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచితిని. వారు కొండ కొనలలోనే లభ్యమగు పండ్లు పుట్ట తేనె తెచ్చి నా ఎదురు పెట్టింది. నేను తినబోవునంతలో ఎక్కడి నుండియో కాకి వచ్చి నా తలపై పొడవసాగాను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలునైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమును తమ ఇష్టం వచ్చిన చోట్ల పొడవసాగినవి. నేను భయంతో పరిగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుతూనే ఉన్నవి. ఆ పల్లె ప్రజల్లో ఎవరు నాకు సహాయం చేయవారు లేకపోయారు. నాతో గతంలో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనెను, ఆహా, ఏమి విడ్డూరము! మా ప్రాంతమునందలే కాకులు ఎవరికీ హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్రరూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరైనా సిద్ధపురుషుని నిందించటియో అవమానించటియో చేసి ఉన్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకున్న ఎడల మేమును ఋషీశ్వరులము ఆగ్రహమునకు గురి కావలసి ఉన్నది. అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము. అన్నిదా భావించవలదని మిన్నకుండిరి. నాకు సమకూర్చబడిన పండ్లను పుట్టతీనెను నేను స్వీకరించలేకపోయితిని. నా శరీరమంతయు రక్తశక్తమయ్యను. నేను పరుగుపెట్టుచునే ఉన్నాను. కాకులను వెంటాడి మరీ హింసించుచున్నవి. నా దుర్దశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రీ సిద్ధయోగేంద్రులను శక్కించినందులకు వారు నన్ను శపించిరా? మరి నాకు శ్రీపాసరి వల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా. గత జన్మములోని పాపములన్నీ క్షీణించిన కానీ నాకు శ్రీ దత్తప్రభువుల యొక్క దర్శనము కాదేమో. నేను ఎన్ని పాపకర్మలను మూటగట్టుకుని వచ్చి తినో అవి అన్నీ నశింపవలనన్న ఎటువంటి శిక్షలు ఇంకెన్నిటిని నేను అనుభవించవలసి వచ్చునో. ఆహా, శ్రీ వల్లభులు దర్శన ప్రాప్తి కలగవలనన్న ఆశీర్వాదములతో ఇన్ని సంకటములు ఉపద్రవములు ఇమిడి ఉన్నవా? హా దైవమా, నన్నింకనూ ఎన్ని శిక్షలకు గురి చేయదలిచితివో కదా. ఇంకా నన్ను కాపాడు వారెవరు? శ్రీపాశ్రీ వల్లభ శరణు శరణు అని తలుచుచు నెమ్మదిగా అడుగులు వేసుకొనుచు ఒక మేడి చెట్టు మొదలకు చేరుకుంటుంది. శ్రీ దత్తప్రభువుల నివాస స్థానమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించడానికి తలచితిని. కానీ శ్రీ దత్తలీల దానికి విరుద్ధముగానున్నది. నా శరీరము నుండి ఇది వారికెన్నడూ లేని ఒక వాసన బయలువెడుచుండెను. ఆ వాసన చేత ఆకర్షించబడియే లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద విషసర్పములు ఒకదాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగును వచ్చి నన్ను కరిచి వెళ్ళిపోవచ్చుండెను. ఇది వరకు కాకుల వలన బాధలను పొందితిని. ఇప్పుడు విషసర్పములు కరచడం వలన శరీరమంతయు విషపూరితమగుచుండెను. నోటి నుండి నురుగులు వచ్చుచుండెను. గుండెయందు బలము తగ్గిను. ఏ క్షణమందునైనను నేను మరణించుట ఖాయమని తలచితిని. సాయంకాలం అవుచుండెను. కొందరు రజకులు ఆ మార్గమున వెళ్ళుచుండేది. బట్టలను ఉతికి ఆరవేసి ఆరిన బట్టలను మూటలుగా గట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండేది. వారు నా దురవస్థను గమనించి నేను బ్రాహ్మణులను గనక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపడాయించిరి. ఆలస్యం చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చును కనుక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గాడిదపై నన్ను కూర్చుండబెట్టుకుని వారి గ్రామమునకు తీసుకుని పోయేది. నాకు ఈ రోజంతయు చాలా విషమ సంఘటనలు జరుగుతుండెను. నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించు ప్రాంతంలో తీసుకుని పోయేది. ఆ చర్మకారుల్లో ఒకరికి విష సంబంధ వైద్యము తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణంలో నన్ను ఒక నులక మంచంపై నుంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికలు రసమును తీసి నా చేత త్రాగించెను. పాములు కరిచిన చోట కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాలవలే స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను 2 చెవుల్లోనూ పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలగసాగాను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించితిని. 2 బలిష్ఠులైన మనుషులు నన్ను పట్టుకుని ఉండేది. నేను నిస్సాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో విషము రావి ఆకుల్లోనికి చేరును. ఆ తర్వాత విషపూరితమైన ఆకులను దగ్ధము చేయవలెను. విషము రావి ఆకుల్లోనికి ఎంత ఎక్కుచున్నా అతడు అంత గట్టిగా రోధించును. ఇతనిని గట్టిగా పట్టుకొనుడు అనెను. కొంతసేపటికి విషం విరిగినది. నేను స్వస్థుడినైతిని. ఆ రాత్రి అంతయును నేను చర్మకారుని ఇంట్లోనే ఉంటిని. చర్మకారుడు రాత్రంతయు దత్తదిగంబర శ్రీపాద వల్లభ దత్తదిగంబర అని సంకీర్తనం చేస్తూనే ఉండెను. నేను మంచం మీద పడుకుని ఇంటిని. అత్యంత శ్రావమైన ఆ నామమును వినినప్పుడు నా హృదయం ఉప్పొంగెను. ఆత్మ సంబంధము చేత ఈ చర్మకారుడు నాకు గురుబంధువు ఒకటి వలన వాని యందు ప్రేమ ఉప్పొంగసాగిను. మరుక్షణంలోనే నేను ఉత్తమ కులమునైన బ్రాహ్మణ వంశమునందు జన్మించిన వాడిననియు అతడు అంత్యకులుజుడైన చర్మకారుడనియు బాధ కలగజొచ్చెను. సంకీర్తనానంతరము
ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసము పొంగి పొరలుచుండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించినట్లుండెను. ఇతడు ఎవరైనా యోగిగానే కాదు కదా అని మననము సందేహము పడచూపెను. అతడు నా వైపు చూసి ఇట్లు చెప్పసాగాను. అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడిని, అంత్యజుడిని, సందేహం లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులు చెప్పదలిచినాను. మీ పేరు శంకరభట్టు అనియు, మీరు శ్రీపాద శ్రీ వల్లభుల వారి దర్శనంలోకి వెళ్ళుచున్నారనియు, అంతేగాక మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందుకు బాధ పెట్టబడినారో కూడా నాకు తెలియను అనెను. నేను దిగ్భ్రాంతికి లోనైతిని. బహుశా ఇతడు కొంత జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించిన అనుకుంటుని. వెంటనే వల్లభదాస్ అయ్యా, నేను జ్యోతిష్యుని కూడా కాను. శ్రీ పీఠకాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగ వేదార్థ సామ్రాట్ అని పేరు పొందిన పండిత మల్లాది అవధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలిసిపోయినవో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థములేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందింపజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షణలు ఆవశ్యకతమే లేదు. పైగా పండిత జనిత అహంకారము వల్ల మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుతున్నాము. నిన్ను పొడిచిన కాకులు గత జన్మములో పీఠికాపురములో నివసించిన మహా పండితులు. వారు శ్రీ వల్లభుల దివ్యతత్వమును గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయును వ్యర్థము గావించుకున్నది. వారు వేదమును తలక్రిందులుగా నప్పచెప్పగలరు, కానీ ఫలితమేమి? క్రమము ఘన జట స్వాధ్యాయులను మాటలను పలుకుచు వారు తమ అహంకారమును ప్రదర్శించుకునిరి. వారు చనిపోయిన తర్వాత స్వర్గలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతోగానో కొనియాడెను. ఆహా, మీరు క్రమాంతులు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో, మీరు తర్క ప్రవీణులు, ఎంత భాగ్యము! ఎన్ని వేల మార్ల వేదములను వల్లివేసి ఉండిరి. ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకములకు రాగలిగితిరి అని పొగడుతులతో ముంచెత్తెను. ఇంద్రలోకమందలి సమస్తములైన వారిలో వారిని ఎంతోగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించును, దానివలన ఆకలి దప్పికలు ఉండవు అని వారు వినియుండిరి. వారి బాధను ఎవరూ పట్టించుకొనకపోవడం చేత వారే దేవేంద్రుని స్వయముగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానం చెప్పెను. వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసముల స్వరూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకును మూలము వేదములే. వేదపఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే దానికి ప్రతిఫలముగా దేవతలమైన మేము కూడా మిమ్మల్ని ఎంతోగానో స్తుతించి ఉన్నాము. లేని ఎడలను నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైనా భోజనము కావాలన్నా వారు ఇతరులకు భోజనము పెట్టి ఉండవలెను. ఎవరైనా ఒక గింజను దానము చేసిన ఎడల దేవతలమైన మేము వానిని 1000 వంతులుగా చేసి ప్రతిఫలముగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చరణ చేసినందువల్ల అనంత ఫలము మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకమునంత వరకును ఇచ్చట స్వేచ్ఛగా ఉండవచ్చును, తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంతకాలము స్వేచ్ఛగా ఉండవచ్చును. ఇంద్రుని వచనములు విన్నవారు సంకట స్థితికి లోనేది. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలం జీవించి ఉండట దుర్భరమైన శిక్షే అని వారికి తోచినది. ఇంద్రుడు మరలా ఇట్లు పలికిను. మీరు పవిత్రమైన పాదగయాక్షేత్రమునందు నివసించియు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చినప్పుడును ఆబ్దికములు పెట్టినప్పుడును శ్రద్ధారహితముగా చేసిరి. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధకర్మలకు ఎంత ధనము ఖర్చయినది, ఎంతటి రుచికరములైన ఆహార పదార్థమును భుజించుంటిమి అనే ధ్యాసలోనే ఉంటిరే కానీ శ్రాద్ధకర్మలను చేయనప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానికి పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధముగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలము జీవించిరి. ఎంత ఆహారం వృధాగా ఖర్చయినది, వారి వైద్య సదుపాయాలకు ఎంత ధనము దుర్వినియోగమైనది అని చింతించుతూ సంతానము కలిగి ఉండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమును మీ మధ్యనే అవతరించి తరుణోపాయములను చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి.
వ్యర్థ తర్క వితర్కములను చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు సర్వంతర్యామిత్వము, సర్వజ్ఞతము, సర్వశక్తిత్వం వంటి అవతార లక్షణములన్నీ స్పష్టముగా వారిలో కనిపించి ఉన్నను శ్రీపాద వల్లభులను దత్తావతారములుగా గుర్తించలేక అందులైతిరి. శ్రీపాద వల్లభుల వారి పవిత్ర నామోచ్చరణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమగతులు కలుగునట్లు అంతవరకు పితృదేవతారూపమైన వాయు రూపంలోనే ఉండునట్లను మీకు నిర్ణయించబడినది. శంకరభట్టు ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్యవశమున నీ శరీరమందలి రుధిరమును పానము చేసి సద్గతిని పొందిరి అని శ్రీ వల్లభదాసు పలికెను. అంతటా నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియు శ్రీపాద శ్రీ వల్లభుల కరుణ వారిపై సంపూర్ణముగా కలదనియు నేను గుర్తించితిని. శ్రీ వల్లభదాసు ఇట్లు పలికెను, అయ్యా, మీ శరీరం నుండి వచ్చు వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు మేము కాటివేసిన తదుపరి సద్గతిని పొందినవి. నేను అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటన ఎందులకు జరగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరము కాకులకును సర్పములకును ఇతరమైన జీవజంతువులకును ఆహారముగా వినియోగపడినట్లయినా నాకు చాలా సంకటముగా నుండును కదా. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయబోను అని భయముగానున్నది అని అంటే అందుకు శ్రీ వల్లభదాస్, అయ్యా, ఇదంతయు శ్రీ వల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరగవు. ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణములను తీయు అధికారము గలదు కనుక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవరికి ఉండదు. కానీ నీ పితృదేవతల్లోని కొందరు శ్మశాన కాళికా సాధన చేసి దానితో అయిష్టులైన వారిని ఎందరినో తమ మంత్రప్రభావంతో చంపియుండిరి. ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణమును కారణభూతులొకటి వలన వారికి మహాపాపం కలిగినది. ఆ పాపవశమును వారు సర్పజన్మనెత్తినారు. అయితే శ్రీపాదులు వారి కరుణను పొందిన నీవు వారి వంశంలోనే జన్మించడం వలన నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండిను. ఆ స్వల్ప పుణ్యము వలన ఈ సంఘటన జరిగి వారికి ఉత్తమగతులు లభించినవి. అయ్యా, బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను. క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను. వైశ్యుడు వ్యవసాయంబున గోవులను రక్షించుట, క్రయ విక్రయాది కుశల వ్యవహారములు సల్పవలెను. కావున శాంతి స్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను సల్పవలెను. అయితే భగవదానుగ్రహ ప్రాప్తికి జాతి, కుల, ధనిక, పేద అనేది భేదమేమీ ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమును ఆపేక్షించవచ్చును. బ్రాహ్మణ ధర్మం అనుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికం చేయలేదా? శత్రువును చంపుట అనున్నది బ్రాహ్మణ ధర్మ ప్రకారము దోషమైనది, కానీ క్షత్రియ ధర్మం ప్రకారము విహితమైనది. నీవు బ్రాహ్మణుడువు, సత్యాన్వేషివి, కావున అహింస నీకు పరమధర్మము, కానీ కషాయవానికి మాత్రం కాదు. కావున మానవుడు చేయు కర్మల వలన ఫలితం సక్రమంగా ఉండవలెనన్నా తాను ఏ కులమునందు జన్మించినను తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుచుండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడివి గనక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరము, విహితము. అందువలననే నీవు నా వద్దకు రప్పించబడితివి. శ్రీపాద వల్లభులు మనలను ప్రతి క్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసి ఉన్నది. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠించుచు వినోదముగా నీ తోటివారితో వదులుచుండివాడు. శుక్లాంబరధరం విష్ణుం శిశ్వరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అను శ్లోకమునకు వినోదము కొరకు తప్పుడు అర్థములు చెప్పిడివాడవు. శుక్లాంబరధరం అనగా తెల్ల బట్టలను ధరించున్నది అనియు, విష్ణువు అనగా అంతటా ఉండునదనియు, శశివర్ణం అనగా బూడిద రంగుతో కూడిందనియు, చతుర్భుజం అనగా 4 కాళ్ళు కలిగిందనియు, ప్రసన్నవదనం అనగా ఒండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలిగిందనియు, సర్వయజ్ఞములను శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను అని చెప్పేవాడవు. అయ్యా శంకరభట్టు, శ్రీ దత్తప్రభువులు బహు చమత్కారి. నీవు వినోదము కొరకు చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన సన్నిధానములో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు నీవు దుమ్ము ధూళితో బూడిద రంగులోనే ఉంటివి. నడవలేక ఒక్కొక్క పర్యాయం 2 చేతులను నేలకు ఆంచి నడిచి వచ్చితివి. ఆ విధముగా నీవు సర్పములు బారిన పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడివై ఆయాసపడుతూ మేడి చెట్టు వద్దకు వచ్చినను గండము తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిల్లాడిపోయిన ఎడల నీవు ప్రసన్నవదనుడివే. ఆఖరికి నీవు చర్మకారుల పల్లికి చేర్చబడితివి.
నిన్ను ఈ రకమైన దురవస్థల పాలు చేయటిలో శ్రీవల్లభులు వినోదముతో పాటు నీ గుణపాఠమును నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా తోటి బాలులకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండేవాడు. అందులోకే ఆఖరికి అంత్యజుడినైన నా చేత ఉపదేశము వినడి పరిస్థితికి వచ్చేది. ఇప్పుడు నీవు ఇచ్చటనున్నావు, రేపు నీవు నీ సాటి కులస్తుల ఇంట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులముల నుండి వెలివేయుదురు. శ్రీ వల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గినది. వల్లభదాసు అంత్యజుడినన్న భావం పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడి అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగినది. వల్లభదాసు ఆతిథ్యమును స్వీకరించి 2-3 రోజులు గడిచిన తర్వాత నేను ఆ ఊరు నుండి బయలుదేరి తిని. శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను? నేను చిదంబరము చేరుటకు ముందు విచిత్రపురం అనే పట్టణమునకు విచిత్ర పరిస్థితిలో ఇరుక్కుని విచిత్రముగా బయటపడితిని. నేను విచిత్రపురం అనే గ్రామం నుండి కాలినడకన పోవుచుండగా వినయ విధేయతలతో కూడిన రాజభటులను సమీపించి, అయ్యా, మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించింది. మేము శివకేశవుల భేదమును పాటించిన స్మార్తులమనియు అయినను కాస్త శైవం వైపు మొగ్గు చూపిడివారమనియు ఆదిశంకరుల పీఠమైన శృంగేరి అందలి శంకరాచార్యుల వారు మాకు గురువులు అనియు నేను చెప్పేదని. మీరు దయవుంచి మా రాజుగారి వద్దకు రావాల్సిందని వారు కోరారు. నేను వారిని అనుసరించి రాజదర్శనములకు పోయేదని. దారి మధ్యలో సంభాషణ వశంలో నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రాజు బ్రాహ్మణులు ఎవరైనా కనిపించిన ఎడల వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి అంతకు ఇంత అయితే ఎంతకు ఎంత అని ప్రశ్న అడుగుచుండేవాడు. దానికి సంతృప్తికరము సమాధానము ఎవరైనా సమాధానం చెప్పవారు లేకపోయేది. ఆ రాజునకు పుత్ర సంతానము కలగవలనని కొన్ని సంవత్సరములకు పూర్వము యజ్ఞం చేయించిరి. అదృష్టవశమున వానికి పుత్ర సంతానము కలిగినది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్రమైన కష్టములు ఎదురైనవి. దురదృష్టవశమున రాజునకు జన్మించిన కుమారుడు మోగవాడయ్యను. బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞమును చేయటం వలనే తన కుమారుడు మోగవాడయ్యనని రాజు అభిప్రాయపడెను. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గురికించి వైష్ణవనామములను ముఖమును పెట్టించి గాడిదపై ఊరేగించుచుండెను. వైష్ణవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గురికించి విభూతి రేఖలు ముఖమును పెట్టించి గాడిదపై ఊరేగించుచుండెను. ఈ పరిస్థితి శైవులకును వైష్ణవులకును కూడా సంకటప్రాయమయ్యను. రాజు ఉన్నటువంటి వింతగా ప్రవర్తింపసాగిను. బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానం చేయసాగిను. సాగు భూములు అధిక విస్తీర్ణంలో తోటకూర పండించినట్లు ఆజ్ఞాపించును. సుంకములో సగభాగము తోటకూర రూపంలో వసూలు చేయబడుచుండెను. బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయబడుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానము చేయబడుచుండెను. అన్నము వండుకుని తినుటయు తక్కిన వంటకములను భుజించుటయు బ్రాహ్మణులకు నిషేధించబడెను. తోటకూరను వండుకుని తినిన తర్వాత వారికి ఎప్పుడు అల్పాహారం కావలసినను పచ్చి తోటకూరను వండిన తోటకూరను తినవలసి ఉండేది. బ్రాహ్మణులు మాత్రం ఏమి చేయగలరు? తర్కములో పండితులమనియు, వేదాంతంలో పండితులమనియు, పురాణైతిహాసములో పండితులమనియు విర్రవీగుడు బ్రాహ్మణులు అందరూ కూడా తమ అహంకారమును విడిచి మౌనముగా తమ దురావస్థను బాపమని దైవమును దీనముగా ప్రార్థించుండ్రి. బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు దత్తోపాసకుడు ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నమగుననియు తన దురావస్థకు శ్రీపువ్వే బాపగలడనియు అతడు చెప్పాను. అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగిరి. తన కుమారుడు మోగవాడేటి వలన మోగ భాషను ప్రోత్సహించవలనని ఆ రాజు తలిచెను. తన రాజగురువును చూచి మోగ భాషపై గ్రంథము రాయమని ఆదేశించాను. ఆ రాజగురువు గతంలో చాలా గర్విష్ఠిగా నుండెను. ప్రస్తుతం అతడు దయానీయమైన పరిస్థితిలో నుండి మోగ భాషపై విస్తృత పరిశోధన చేయసాగాను. నన్ను రాజసముఖమును నిలబెట్టేది. నాకు ముచ్చెమటలు పోయిచుండెను. శ్రీపాశ్రీ వల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిరి అని తలచితిని. శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపించుకొనుచుంటిని. నాలో గతంలో ఎప్పుడూ లేని ధైర్యము కలగసాగిను. రాజు అందరినీ ప్రశ్నించినట్లే నన్ను కూడా అంతకు ఇంత అయినా ఇంతకు ఎంత అగును అని ప్రశ్నించను. ఇంతకు ఇంతే అని గంభీరముగా సమాధానమిచ్చితిని. రాజు విభ్రాంతుడై ఈ విధముగా వచించెను. మహాత్మా, మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యం వల్ల నేను ధన్యునైతిని. నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానము మేల్కొన్నది. నేను గత జన్మలో బహుభేదవాడినైన బ్రాహ్మణులను. నా ఇంటిలో తోటకూరను పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానం చేసిన వాడను. నా నుండి తోటకూర దానం పొందిన బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులు, అన్నపానములకు లోటు లేనివారు.
వారు నా నుండి దానము పొందుడికేగాక ఏనాడు నాకు సహకరించలేదు, నాపై దయ చూపలేదు. ఆబ్దికములు కానీ వివాహములకు కానీ వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషముగా దక్షిణలు సంభావనలు వచ్చేటివి. అందుండి 100 వంతులలో 1 వంతు మాత్రమే నాకు ఇచ్చి 99 వంతులు వారే స్వీకరించేవారు. శ్రమ నాది, ఫలితం వారిది అన్నట్టుగా ఉండేది. పైగా నా ఇంట నుండి తోటకూరను ఉచితంగా పొందేవారు. నేను కటిక దరిద్రమని అనుభవిస్తూ తోటకూరను మాత్రం యథావిధిగా దానం చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియు ప్రతిరోజు తినటం వల్ల హాని ఏమీ జరగదనియు చెప్పుచుండేది. కాలచక్రము గిర్రును తిరిగినది. పూర్వజన్మలో నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానం చేయటం వలన ఈ జన్మలో రాజుగా జన్మించింది. పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానం పొందిన ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యంలోనే బ్రాహ్మణులుగా జన్మించారు. ఆ విధంగా నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడును శ్రేష్ఠుడిగాను జన్మించితిని. తోటకూర దానము చేయటం వల్ల రాజు అయితిని కదా, మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు బండ్ల కొలది తోటకూరను దానము చేస్తున్నాను. ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను వేసితిని. దానికి మీరు మాత్రమే సరైన సమాధానం చెప్పితిరి అని ముగించెను. అంతటా నేను, రాజా, పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతము మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమైనది. మణులు, రత్నములు, బంగారం వంటివి దానము ఈదగిన ఈ స్థితిలో మీరు తోటకూర ఎంత దానము చేసినను అందుకు 100 రెట్లు తోటకూర మీకు లభించును, కానీ అంతకంటే మరేమీ రాదు అని అంటే నా మాటలకు రాజు ఎంతో సంతోషించెను. నేను యథాలాపంగా ఇచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణము తెలుపుటకు నా మనస్సును ఊరట కలిగించినది. శ్రీచరణులు కృపావిశేషమును గాడిదను అధిరోహించుట గండము తప్పినదని భావించితిని. శుక్లాంబరధరం విష్ణువు అను పవిత్ర శ్లోకమును తప్పుడు అర్థము వినోదము కోసం చెప్పిన దానికి ఇదివరకే గాడిదను అధిరోహించడం జరిగినది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితుల్లో గాడిదని ఎక్కడి గండం తప్పించినందుకు శ్రీపాదుల వారికి నా మనసులోని నమస్సుమాంజలి అర్పించితిని. ఇక 2వ పరీక్ష ప్రారంభమైన. రాజునకు అత్యంత ప్రియమైన మోగ భాషలో పరీక్ష మొదలాయను. రాజగురువులను పరీక్షించడానికి మొదలెడిరి. రాజగురువు తమ వేళ్లను చూపుచూ 1, 2 అని సైకిల్తో ప్రశ్నించింది. నేను ఒక్కడనే వచ్చుచున్నానా లేక మరొకరు ఎవరైనా తోడున్నారా అని అర్థము రాజగురువులు అడుగుచున్నారని అనుకుని ఒక్కడనే వచ్చి తిని 1,000 చూపించుచు సైకిల్తో నేను ఉత్తరం ఇచ్చి తిని. తదుపరి వారు 3 ఏళ్లను చూపించిరి. 3 సంఖ్య నాకు దత్తాత్రేయుల వారు స్ఫురింపజేసినది. మీరు దత్తభక్తులా అని ప్రశ్నించితిని అనుకుంటుని. భక్తి అనేది గుప్తముగా ఉండవలసిందని భావించి పిడికిలు బిగించి చూపి ఇది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమందలి విషయమనియు తెలియజేసేదని. దానికి రాజగురువులు తీయటి తినుబండారములు ప్రతిమాలు ధోరణిలో సైకిలతో ఇవ్వబోయేరి. నేను అది వలదని వారించుచు నా వద్దనున్న అటుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను తీసి వారికి ఇచ్చితిని. నాకు తీయటి తినుబండారాల కంటే అటుకుల యందు ఇష్టము ఎక్కువనియు మీరు కూడా వీటిని రుచి తెలుసుకోవచ్చుననియు నా భావము. అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరముతో, రాజా, ఇతడు గొప్ప పండితుడు, వేదాంగాలను అవపోసన పట్టిన మహాపండితుడని తెలియచున్నది. ఇతడు మోగ భాషలో కూడా మహాపండితుడిని శ్లాఘించను. నాకంతైనా అయోమయంగా ఉన్నది. అప్పుడు రాజగురువు రాజునికి ఇట్లు తెలియపరచును. రాజా, శివకేశవులను వారు ఇద్దరున్నారు కదా, వారిద్దరూ ఒకటేనా వేరువేరా అని ప్రశ్నించితిని. 1,000 చూపుచూ ఇతడు వారిద్దరూ ఒకటేనని తెలియజేశాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను 3 ఉన్నారు కదా అని 3,000 చూపించితిని. అందులోకి అతడు తన ముష్టి బిగించి ఒక చేతికి 5,000 ఉన్నను అవి సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించను. నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసిందిగా మధుర పదార్థములు ఇవ్వబోతిని. తనకు అటువంటి శిష్య గోల ఏమీ లేదనియు కుచేలిన వలె తాను సంతుష్టితో జీవించే వ్యక్తిననియు తెలియజేయచ్చు నా అభ్యర్థనను కాదని తన వద్దనున్న అటుకులను నాకు ఇచ్చను. నేను దిగ్భ్రాంతుడనైతిని. లోకములో మనుషులు వాటి ఆలోచనలు అర్థం చేసుకున్న పద్ధతులు ఎంతో విభిన్నముగా ఉన్నవి కదా అని ఆశ్చర్యపోయింది. ఇంకా 3వ పరీక్ష, ఆఖరి పరీక్ష. రాజగురువు చమకములోని పనసలను చదువుచు వాటి అర్థమును వివరించవలనని శ్రీ వల్లభులను తలుచుకుని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించితిని. ఏకాచమే అనగా 1, త్రిసత్యమే అనగా 1కి 3 కలిపి వర్గమూలమున కనుగొనగా 2, పంచచమే అనగా 4కు 5 కలపగా 9 వచ్చును. దాని వర్గమూలము
మూడోగును. సప్తచమి అనగా ఇందాక వచ్చిన 9కి 7 కలపగా 16 వచ్చును, దాని వర్గమూలము 4. నవచమి అనగా ఇందాక వచ్చిన 16కు 9 కలపగా 25 వచ్చును, దాని వర్గమూలం 5. ఏకాదశచమి అనగా ఇందాక వచ్చిన 25కు 11 కలపగా వచ్చిన 36కు వర్గమూలము 6. త్రయోదశచమి అనగా 36కు 13 కలిపి వర్గమూలమును కనుక్కున్న 7 వచ్చును. పంచదశచమి అనగా 49కి 15 కలపగా 64 వచ్చును, దాని వర్గమూలం 8. సప్తదశమి అనగా 64కు 17 కలపగా 81 వచ్చును, దాని వర్గమూలము 9. నవదశచమి అనగా 81కి 19 కలపగా 100 వచ్చును, దాని వర్గమూలము 10. ఏకవిగం శతస్యమి అనగా 100కు 21 కలపగా 121 వచ్చును, దాని వర్గమూలము 11. త్రయోవిగం శతస్యమి అనగా 121కి 23 కలపగా 144 వచ్చును, దాని వర్గమూలము 12. పంచవింగం శతస్యమి అనగా 144కి 25 కలపగా 169 వచ్చును, దాని వర్గమూలము 13. సప్తవిగం శతస్యమి అనగా 169కి 27 కలపగా 196 వచ్చును, దాని వర్గమూలము 14. నవవిగం శతస్యమి అనగా 196కి 29 కలపగా 225 వచ్చును, దాని వర్గమూలము 15. ఏకత్రిసంచి అనగా 225కి 31 కలపగా 256 వచ్చును, దాని వర్గమూలము 16. అనగా 256కి 33 కలపగా 289 వచ్చును, దాని వర్గమూలం 17. 289కి 35 కలపగా 324 వచ్చును, దాని వర్గమూలం 18. శతస్యమి అనగా 324కు 37 కలపగా 361 వచ్చును, దాని వర్గమూలం 19. 361 39 కలపగా 400 వచ్చును, దాని వర్గమూలం 20. అయితే నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతోగానో అలరించినది. నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచింది. మరలా నేనిట్లు వచించేతిని. ఇది ఎంతయు సృష్టి పరమాణువుల యొక్క రహస్యము. ఇది కాణాద మహర్షికి తెలియను. పరమాణువుల సూక్ష్మ కణమును సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడను. శ్రీపాశ్రీ వల్లభుల కృపా విశేషము వలన పై విధముగా నేను విచిత్రపురం నుండి విచిత్రముగా బయటపడుతుంది. శ్రీపాశ్రీ వల్లభుల జయము జయము. శ్రీపాద శరణం ప్రపంచే. 2వ అధ్యాయం సంపూర్ణం.